ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, గిరిబాబు గారు నమస్తే. సార్ నమస్తే అండి. గిరిబాబు గారు, వాల్ స్ట్రీట్ టు దలాల్ స్ట్రీట్, ద ఇంపాక్ట్ ఆఫ్ యుఎస్ ఎలక్షన్ ఆన్ ఇండియన్ స్టాక్ మార్కెట్. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది? పర్టికులర్గా అమెరికా అధ్యక్ష ఎన్నికలకి ఒక నెల రోజుల ముందు ఎలా ఉంటుంది, ఒక వారం ముందు ఎలా ఉంటుంది, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక వారం తర్వాత అసలు గత 15-16 సంవత్సరాల ఒక హిస్టారికల్ డేటా అని చూస్తే, అంటే 2008, 2012, 2016, 2020, ఇప్పుడు 24 జరగబోతుంది. కాబట్టి మనం ఒక్కసారి 2008, 12, 16, 20 గురించి మాట్లాడుకుంటే అసలు సెన్సెక్స్ అనేది ఎలా బిహేవ్ చేసింది గడిచిన అమెరికా ఎలక్షన్స్ అప్పుడు? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కరెంట్ సినారియో నడుస్తున్న దాంట్లో మీరు కరెంట్ టాపిక్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు లాస్ట్ 1 వీక్ నుంచి చూస్తున్నాం. సో మార్కెట్స్ కంటిన్యూస్ గా పడుతున్నాయి. సో ఆల్మోస్ట్ ఇవాళతో కలుపుకుంటే మోర్ దెన్ 10% మార్కెట్స్ పడ్డాయి ఆల్రెడీ. ఓకే, సో ఈ మీరు 2008, 12, 16, 20 ఈ గడిచిన 4 ఎలక్షన్స్ చూసుకుంటే అదంతా మిక్స్డ్ బ్యాగ్ అని చెప్పొచ్చు. మిక్స్డ్ బ్యాగ్ అంటే ప్రతిసారి ఎలక్షన్స్ ముందు ఇలాగే పడుతోంది లేదా తర్వాత పెరుగుతుంది చెప్పడానికి లేదు. అది కొన్నిసార్లు పడింది, కొన్నిసార్లు పెరిగింది, కొన్నిసార్లు డిఫరెంట్గా బిహేవ్ చేసింది. కానీ 2016లో మాత్రం కరెక్ట్గా November 8th, 2016 నాడు రాత్రి 8 o'clockకి మన ప్రైమ్ మినిస్టర్ గారు డిమానిటైజేషన్ అనౌన్స్ చేసేసారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మార్కెట్ ఎలా ఓపెన్ అయిందని చూసే లోపల యుఎస్ రిజల్ట్స్ వచ్చేసాయి. సో యుఎస్ రిజల్ట్స్ ని సర్పాస్ చేసి మార్కెట్ మొత్తాన్ని మన డిమానిటైజేషన్ హైజాక్ చేసేసింది. సో మార్కెట్ పడడానికి కారణం ట్రంప్ గెలవడమా లేకపోతే డిమానిటైజేషన్ అనేది తెలియకుండా మన టాపిక్ మన మూడంతా కూడా డిమానిటైజేషన్ మీదకి వెళ్ళిపోయింది ఒక 2016లో మాత్రం. ఇక అదొక్కటి తీసేస్తే రిమైనింగ్ అన్ని సార్లు కూడా 2020లో మార్కెట్స్ పెరిగాయి. ట్రంప్ ఓడిపోయాడు. ఓడిపోవడంతో ఇమీడియట్లీ జో బైడెన్ గెలవగానే మార్కెట్ చాలా పాజిటివ్ రెస్పాండ్ అయ్యి బాగా పెరిగాయి. కనుక 16-20కి అలా ఇంపాక్ట్ అందుకోవచ్చు. 16లో ట్రంప్ గెలిస్తే పడుతుంది అందరూ చెప్తున్నారు. దానికి ఇంపాక్ట్ డిమానిటైజేషన్ అవ్వడం వల్ల ఇంకా డబుల్ ఎఫెక్ట్ అయింది. అది చాలా పడ్డాయి మార్కెట్స్. పడిన తర్వాత ఇక నెమ్మదిగా కోలుకోవడానికి చాలా టైం పట్టింది అది. బట్ వేరే 2020లో ఎలాగో ఎక్స్పెక్టెడ్ ఉండే ట్రంప్ గెలవడని, అదే జరిగింది. జో బైడెన్ గెలుస్తున్న ఎక్స్పెక్ట్ ఉండే, అది జరిగింది. కాబట్టి ఇమీడియట్లీ అసలు డే 1 నుంచి పుంజుకుంటూ వెళ్ళిపోయాయి. కనుక ఇదంతా కూడా మార్కెట్స్ ముందే డిస్కౌంట్ చేసేస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా మన స్టాక్ మార్కెట్స్ మీకంటే నాకంటే చాలా తెలివిగలే. రాబోయే గుడ్ న్యూస్ ఆర్ బ్యాడ్ న్యూస్ ముందే డిస్కౌంట్ చేసేస్తాయి. ఇప్పుడు ట్రంప్ గెలిచే అవకాశం ఉంది అని ముందే మార్కెట్ బహుశా గెస్ చేసినట్టుంది, అందుకే పడుతూ వస్తుంది. బట్ తర్వాత ఏమైంది అనేది మళ్ళీ అతను తీసుకునే నిర్ణయాలు బట్టి, అతను తీసుకునే పాలసీస్ బట్టి అది కంటిన్యూగా మూవ్ అవుతుంది. బట్ ఫర్ టైం బీయింగ్ మీరు చెప్పిన లాస్ట్ 4 ఎలక్షన్స్ టైంలో కూడా ఇట్ వాజ్ ఎ మిక్స్డ్ బ్యాగ్ అని చెప్పొచ్చు. మిక్స్డ్ బ్యాగ్ బట్ షార్ట్ లివ్డ్. అంటే అది షార్ట్ లివ్డ్ అని క్లియర్గా ఎందుకు తెలుస్తుంది అంటే ఆ ఇంపాక్ట్ అనేది కొద్ది రోజులు మాత్రమే ఉండింది. ఆ కొద్ది రోజులు ఉండి దాని తర్వాత వాళ్ళు తీసుకునే పరిణామాల వల్ల అది పైకి వెళ్ళడమో లేకపోతే పైకి వెళ్తే కిందికి రావడమో అలా జరిగింది. కనుక ఈ ఇంపాక్ట్ అనేది మార్కెట్స్ మీద డెఫినెట్లీ ఉంటుంది. అలా అని చెప్పేసి ఇదే ఇన్ఫ్లుయెన్స్ ఎల్లకాలం ఉంటుందని చెప్పడానికి లేదు. కొంతకాలం ఉండి దాని తర్వాత సెటరేట్ అవుతుంటుంది. బట్ ఇప్పుడు ప్రస్తుత పరిణామాలకు వస్తే ఇప్పుడు ఆల్రెడీ ట్రంప్ గెలవడానికి అవకాశం ఉందని చాలా సర్వేలు చెప్తున్నాయి, విశ్లేషకులు చెప్తున్నారు. అందుకని మార్కెట్స్ ముందు నుంచే పడడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మెయిన్గా ట్రంప్ వస్తే అక్కడ లోకల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తాడు కాబట్టి ఎమర్జింగ్ ఎకానమీస్కి చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దీని తోడుగా పులి మీద పుట్టలాగా చైనీస్ గవర్నమెంట్ స్టిమ్యులస్ ప్యాకేజ్ అనౌన్స్ చేసింది. సో అది మళ్ళీ November 1st వీక్, ఈ November 1st వీక్లో కూడా మళ్ళీ సెకండ్ ఫేజ్ ఆఫ్ స్టిమ్యులస్ ప్యాకేజ్ అనౌన్స్ చేయబోతున్నారు. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ స్టిమ్యులస్ ప్యాకేజ్కి అనౌన్స్ చేసినప్పటికే మన మార్కెట్స్ చాలా ఒడిదుడుకులు లోన్ అయినాయి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ మార్కెట్స్ మంచి పెరగడం స్టార్ట్ అయినాయి. అది సరిపోదు, ఇంకొంచెం కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అక్కడ. సో మరో సెకండ్ స్టిమ్యులస్ ప్యాకేజ్ కూడా ఈ వీక్లో అనౌన్స్ చేస్తున్నారు. ఒకవేళ ఈ వీక్లో సెకండ్ స్టిమ్యులస్ ప్యాకేజ్ అనౌన్స్ అయ్యి ఇటు ట్రంప్ గెలిస్తే అది డబుల్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ మార్కెట్స్, బాగా పడతాయి. పడ్డప్పటికీ వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇండియన్ కాదని ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు ఇండియన్ కాదని ఎవరు ముందుకెళ్ళడానికి అవకాశం లేదు. ఇండియా ఈజ్ నథింగ్ బట్ ఫ్రంట్ రన్నర్ ఇన్ ద వరల్డ్ ప్రజెంట్. ప్రపంచంలో మొత్తానికి ఒక డెవలప్మెంట్ గ్రోత్ ఏది ఉంది అంటే దిక్సూచి ఇండియానే. మోర్ దెన్ 7% మనకు గ్రోత్ రేట్ ఉంది జీడిపి అంటే ఇండియానే. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఈ ఇండియాకి మనము చైనాతో కంపేర్ చేస్తే, అమెరికాతో కంపేర్ చేస్తే వాళ్ళ పాలసీస్ నెగిటివ్ పాజిటివ్ అని పక్కన పెడితే, మీకు రీసెంట్గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
యూకే నుంచి మొత్తం బంగారం దిగుమతి చేసిందని చూసారు కదా న్యూస్. అంటే మనం 1992లో ఏదైతే తాకట్టు పెట్టి 1992లో మనకు 1 వీక్ మాత్రమే సరిపడా ఫారెన్ రిజర్వ్స్ ఉన్న రోజుల్లో మన బంగారాన్ని తాకట్టు పెట్టి అక్కడ నుంచి మనము ఫారెన్ రిజర్వ్స్ తెచ్చుకున్నాం, ఫారెన్ కరెన్సీ. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రస్తుత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంతా క్లియర్ చేసేసి మన బంగారం మొత్తాన్ని దిగుమతి తీసుకొచ్చి ఇండియాకి తెచ్చేసింది. దిగుమతి అనకూడదు, 102 టన్నులు మొత్తం బంగారాన్ని మనం తాకట్టు పెట్టింది, తాకట్టు విడిపించి తీసుకొచ్చారు ఇక్కడికి. తీసుకోవడం అనేది ఇండియాకి చాలా స్ట్రెంత్ కదా అది. కనుక రాబోయే రోజుల్లో చైనా ఎన్ని స్టిమ్యులస్ ప్యాకేజీలు అనౌన్స్ చేసినా, అమెరికా ఎలాంటి పాలసీస్ డిక్లేర్ చేసినా, ఇండియా సెల్ఫ్ సస్టైనబిలిటీ ఇన్బిల్ట్ గ్రోత్ స్టోరీ ఇస్ వెరీ మచ్ ఇంటాక్ట్. ఈ ఇన్బిల్ట్ గ్రోత్ స్టోరీ అనేది చాలా ముందుకెళ్తుంది. మనం చాలా 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 గ్రోత్ చూడబోతున్నాం. ఎగ్జాంపుల్, ఇప్పుడున్న $3.5 ట్రిలియన్ ఎకానమీ నుంచి రాబోయే 2030 వరకల్లా కనీసం ఒక 8 నుంచి 10 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలని, 2050 కల్లా 30 ట్రిలియన్ అవ్వాలి, 2070 కల్లా $50 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలి. అంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ 6 yearsలో కనీసం 2 times అవ్వాలి మినిమం. అండ్ అక్కడ నుంచి 2050 వరకల్లా కనీసం 10 times గ్రో అవ్వాలి. 10 times in 24 years అంటే మామూలు విషయం కాదు, చాలా గ్రోత్ ఉంటుంది. అండ్ ఇంకోటి మీరు గమనిస్తే, ఏ దేశంలో అయినా సరే వాళ్ళ యొక్క అభివృద్ధి చిహ్నాన్ని, వాళ్ళ అభివృద్ధి గ్రాఫ్ని చూస్తే, ఆ కంట్రీలో వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎప్పుడైతే $2,000 దాటి $5,000 వైపు వెళ్తుంటుందో, ఆ 2000 నుంచి $5,000 జర్నీ చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. ఎగ్జాక్ట్ ఇండియాలో అదే చూస్తున్నాం. ఇప్పుడు మనం 2,300+ పర్ క్యాపిటల్ ఇన్కమ్ దగ్గర ఉన్నాము. మనము ఈ 2,000 ఎప్పుడైతే క్రాస్ చేసామో, సో వీఆర్ జర్నీ టువర్డ్స్ $5,000 వెళ్ళబోతున్నాం. ఇది రాబోయే 4-5 years జరుగుద్ది. ఈ 4-5 years పాటు మీరు ఎప్పుడూ చూడని, కని విని ఎరగని లాంటి గ్రోత్ చూడబోతున్నాం మనం. ఇదంతా కూడా డాలర్ స్ట్రెంత్ అవుతుందా, వాళ్ళ పాలసీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ పక్కన పెట్టి ఇండియాకున్న ఇన్బిల్ట్ స్టోరీ ఇవాల్వ్ అవ్వబోతోంది. సో ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడం అనేది చాలా పరిణామాలు. ఇప్పుడు చూస్తే కనుక మీరు ఎక్కడ చూడండి, స్పెండింగ్ హ్యాబిట్ పెరిగిపోతుంది. ఒకప్పుడు మనం ఒక 20 years బ్యాక్ చూస్తే మన ఇండియన్ ఎకానమీ సేవింగ్ ఎకానమీ, ఇప్పుడు స్పెండింగ్ ఎకానమీ అయిపోయింది. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీస్లో మీరు శనివారం ఆదివారం ఏ హోటల్కి వెళ్ళినా వెయిటింగ్ లేకుండా రెస్టారెంట్లో మనం తినలేం. తర్వాత సినిమా హాల్స్, కొత్త సినిమా రిలీజ్ ఏంటంటే 1000 కోట్లు మినిమం కలెక్షన్ అయిపోతుంది. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంత ఇండియా నుంచే ఎస్టాబ్లిష్ అవుతుంది, ఇండియా నుంచే జనరేట్ అవుతున్నాయి. మనం అంతా కూడా ఇప్పుడు ఫారెన్లో ఇన్ని స్క్రీన్స్లో వేస్తున్నాము, ఇంత డాలర్స్ కలెక్ట్ చేసామని చెప్తున్నాము. సో చాలా మేజర్ ఎకానమీ ఇండియా ఎవాల్వ్ అవుతుంది వరల్డ్లో కూడా. సో కనుక ఒకప్పుడులా కాదు. సో మీరు అడుగుతున్న ఈ వాల్ స్ట్రీట్ టు దలాల్ స్ట్రీట్, ఈ ఇంపాక్ట్, ఇన్ఫ్లుయెన్స్ ఏదున్నా కూడా గత 4 times కూడా మిక్స్డ్ ఇన్ఫ్లుయెన్సే, మిక్స్డ్ ఇంపాక్టే. ఇప్పుడు కూడా మిక్స్డ్ ఇంపాక్టే. కాకపోతే చైనా స్టిమ్యులస్ ప్యాకేజ్ అనౌన్స్ చేయడం, ట్రంప్ గెలుస్తాడు, గెలిచే అవకాశం ఎక్కువ ఉన్నాయని న్యూస్ రావడం, వీటి వల్ల కొంత ప్రెజర్ గురవుతోంది. ఎంత ప్రెజర్ ఉన్నా కూడా అవన్నీ బయింగ్ ఆపర్చునిటీ అనుకోవాలి. ఈ బయింగ్ ఆపర్చునిటీ రాబోయే రేపు మీ ఇన్వెస్ట్మెంట్ గ్రో అవ్వడానికి ఒక మంచి ఆప్షన్గా ఎంచుకోవాలి. భయపడకుండా మార్కెట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీనికి బెస్ట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్. ఎప్పుడు నేను చెప్తున్నట్టుగా మ్యూచువల్ ఫండ్స్లో ఏ ప్రాబ్లం ఉండదు. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ పోర్ట్ఫోలియో. డెఫినెట్లీ ఏ సెగ్మెంట్ ఇప్పుడు అండర్ వాల్యూ ఉంది అది చూసి ఇన్వెస్ట్ చేస్తారు ఫండ్ మేనేజర్స్. కనుక మీరు మంచి రిటర్న్స్ చూడొచ్చు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఈ మార్కెట్లో ఏదైతే ప్రెజర్ ఉండి మార్కెట్ పడుతున్నాయో, ఇది భయపడి పారిపోయేది కాదు, ధైర్యంతో ముందుకు వచ్చి అడుగేసి ఇన్వెస్ట్ చేసే టైం ఇది. సో ఇది ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మరి మార్కెట్లో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి, లాస్ట్ ఒక 20 years నుంచో 15 years గత 20 ఏళ్ళ నుంచో 15 సంవత్సరాల నుంచో ఉన్న వాళ్ళకి ఎలక్షన్ ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుందో వాళ్ళు ఫేస్ చేస్తుంటారు కాబట్టి అందరికీ తెలుసు. బట్ లాస్ట్ ఒక 3-4 years బ్యాక్ కోవిడ్ తర్వాత మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు మరి ఈ వీక్లో కానీ, లేదంటే ఈ మంత్లో, లేదంటే యూఎస్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే వరకు మరి వాళ్ళు ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు, కొత్త ఇన్వెస్టర్స్ ఏ విధంగా జాగ్రత్తలు పాటించాలి అంటారు, ఎస్పెషల్లీ ఈక్విటీ మార్కెట్కి సంబంధించి? దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు వరకు, లాస్ట్ అక్టోబర్లో, ఇవాళ నవంబర్ వరకు, ఇప్పుడు ఫస్ట్ వీక్ ఆఫ్ నవంబర్ వరకు ఏదైతే మార్కెట్ పడిందో ఇదంతా హార్డ్లీ 10-11%. ఓకే, ఇంకా ఎంత పడే ఛాన్స్ ఉంది? మేబీ 4-5%. అంటే ఓవరాల్గా ఒక 15%. ఈ 15% ఫాల్ ఇన్ ద మార్కెట్ అనేది ఎవ్రీ క్యాలెండర్ ఇయర్లో జరుగుద్ది. మీరు కావాలంటే గత 20 yearsలో ఎవ్రీ క్యాలెండర్ ఇయర్ తీసుకోండి, Jan 1 December 31. ఆ క్యాలెండర్ ఇయర్లో సెన్సెక్స్ హైయెస్ట్ పాయింట్, సెన్సెక్స్ లీస్ట్ పాయింట్ తీసుకోండి, అది 10%+ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది ఈ వొలటాలిటీని ఇన్బిల్ట్. దీనికి యుఎస్ మార్కెట్ అక్కర్లేదు, యుఎస్ ఎలక్షన్స్ అక్కర్లేదు, వేరే ఇంకో చైనా స్టిమ్యులస్ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. ఇది స్టాక్ మార్కెట్ అంటేనే ఒడిదుడుకుల ప్రయాణం, ఈసీజీ గ్రాఫ్ లాగా ఉంటుంది. ఆ ఈసీజీ గ్రాఫ్
లాగా ఉంటేనే మార్కెట్స్ స్ట్రెంగ్త్ ఉంటేనే అర్థం. ఎందుకంటే కిందకి వస్తేనే ఫండ్ మేస్ కొంటారు, పైకి వెళ్తేనే ఫండ్ మేస్ అమ్ముతారు, మీరు కానీ ప్రాఫిట్ బుక్ చేయడానికి స్కోప్ దొరుకుతుంది. కిందికి వస్తే కొనడానికి అవకాశం దొరుకుతుంది. కిందకి రాకుండా పైకి వెళ్తే స్ట్రెంగ్త్ ఉండదు, పైకి వెళ్ళింది తప్పకుండా కిందికి రావాల్సిందే. సో ఇది ఈ 15 మీరు ఇప్పటిదాకా వచ్చింది పెద్ద ఫాల్ కాదండి. ఇది కారణం ఏంటంటే మీరు ఎందుకు ఈ మాట్లాడుతున్నారంటే లాస్ట్ 4 years ఇలాంటి ఫాల్ చూడలేదు. ఇదంతా జస్ట్ 10% ఫాల్ అది. ఆ 10% ఫాల్ కూడా జరగలే కంటిన్యూస్ గా. ఇంతకుముందు ఎలా జరిగింది, 2020 కోవిడ్ తర్వాత మార్కెట్స్ అప్రతిహతంగా వన్ సైడ్ పెరుగుతూ వెళ్ళాయి. ఏదో మధ్య మధ్యలో చిన్న పాజ్ తప్ప, 1-2 months అట్లా పాజ్ తీసుకునే తప్ప, మీరు 2021 అక్టోబర్ నుంచి 23 మార్చ్ వరకు టైం కరెక్షన్ అయింది. అంటే అక్కడే ఉంది సెన్సెక్స్, పెద్దగా మూవ్ అవ్వలేదు. ఇది టైం కరెక్షన్. 2021 అక్టోబర్ నుంచి 2023 మార్చ్ వరకు ఆ టైం కరెక్షన్. ఇక దాని తర్వాత 23 మార్చ్లో స్టార్ట్ అయిన ర్యాలీ, సెన్సెక్స్ 85,000, నిఫ్టీ 26,200 అయ్యేదాకా ఎక్కడ ఆగలేదు. సో కాబట్టే ఇంత ర్యాలీ చూశారు కాబట్టి అందరూ స్టాక్ మార్కెట్ అనేది ఒకటి పడుతుంది అనే విషయాన్ని మర్చిపోయారు. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులా ఉంటుంది మర్చిపోయారు. స్టాక్ మార్కెట్లో పెడితే నెగటివ్ చూస్తాం మర్చిపోయారు. వాళ్ళందరికీ గుర్తు చేయడానికి వచ్చింది ఇప్పుడు ఇది. కనుక మార్కెట్ పడుతుంది, మీకు ఆ పడ్డప్పుడు మీరు దాన్ని ఎలా బిహేవ్ చేసి దాన్ని ఎలా అర్థం చేసుకొని మీ ఇన్వెస్ట్మెంట్ని కంటిన్యూ చేస్తారో వాళ్ళకే లాభాలు వస్తాయి. అలా కాకుండా కొంచెం పడగానే భయపడి వెళ్ళిపోతే నష్టాలే వస్తాయి. ఇప్పుడు కోవిడ్ ఎగ్జాంపుల్ ఇచ్చింది కదా, ఆ టైంలో ఎవరైతే ధైర్యంగా ముందడుగేసి ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకు గ్రో అయ్యారు, భయపడిపోయి పారిపోయిన వాళ్ళు లాస్ బుక్ చేసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా అలాంటిదే. అయితే మనం ఇప్పుడు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఇప్పుడు నెక్స్ట్ ఎకానమీ ఎలా ముందుకెళ్తోంది, వేరే కంట్రీస్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది, ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా మూవ్ అవుతున్నాయి, దీనివల్ల మన ఎఫ్డిఎస్ ఎలా మూవ్ అవుతాయి, ఎకానమీ ఎక్కడ వెళ్తుంది, ఇది ఏ సెక్టార్స్ మీద ఇంపాక్ట్ అవుతుంది, ఏ సెక్టార్స్ నేను పర్చేజ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మీకు మార్కెట్లో ఏదో ఒక సెగ్మెంట్ ఆపర్చునిటీనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2008 రిసెషన్ జరిగిందా, మేజర్ ఏంటది, సప్రైమ్ ఇష్యూ టువర్డ్స్ రియల్ ఎస్టేట్ కదా. ఆ రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఆ రోజు ఏవైతే ఆ హై నుంచి పడ్డాయో ఈ రోజు దాకా 86 సెన్సెక్స్ వచ్చినా కూడా రాలేదు అవి. ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి కంపెనీస్ .com భూమిలో ఎక్కడున్నాయో మళ్ళీ ఆ ప్రైస్ రావడానికి 15 సంవత్సరాలు పట్టింది. కనుక ఇక్కడ నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే, మీరు మార్కెట్ పడినప్పుడు అన్నీ పెరుగుతాయి అనుకోవడం భ్రమ, అలాగే మార్కెట్ పెరిగినప్పుడు ఇక అక్కడే ఉంటాయి అనుకోవడం కూడా భ్రమనే. 2008లో డిఎల్ఎఫ్ షేర్, జిఎంఆర్ లాంటి ఎనీ ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ షేర్స్ ప్రైస్ తీసుకుంటే మళ్ళీ ఈ రోజు దాకా, అంటే ఇప్పుడు కాదు, 1 month క్రితం వరకు కానీ దాని లైఫ్ టైం హై సెన్సెక్స్ 80,000 టచ్ అయింది. అప్పుడు సెన్సెక్స్ అంతా 20,000, సెన్సెక్స్ 20,000 నుంచి 80,000 అయినా కూడా ఈ రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా స్టాక్స్ వాటి ప్రీవియస్ హై టచ్ కూడా చేయలేదు కనీసం, ఫర్గెట్ అబౌట్ ద హై. కానీ మార్కెట్స్ 4 times పెరిగాయి. 20,000 సెన్సెక్స్ ఇన్ 2008, 80,000 సెన్సెక్స్ ఇన్ 2024. 4 times సెన్సెక్స్ పెరిగినా కూడా ఆ రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనీసం వాటి లైఫ్ టైం హై కూడా టచ్ అవ్వలేదు, అంటే ఇంకా కిందకే ఉన్నాయి అవి. అలాగే ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి ఐటీ కంపెనీస్ .com భూమిలో ఎప్పుడు ఏ ప్రైస్ ఉన్నాయో మళ్ళీ ఆ ప్రైస్ రావడానికి 10 సంవత్సరాలు పట్టింది. అలాగే ఈ ఫాల్లో ఏవైతే పడతాయో మళ్ళీ పడ్డ ప్రతిదీ పెరగదు, పెరిగిన ప్రతిదీ పడే అవకాశాలు ఉంటాయి. కనుక మనం ఇప్పుడు ఏ సెగ్మెంట్లో బై చేస్తున్నాము, ఏ సెగ్మెంట్ స్ట్రెంగ్త్ ఉంది, ఏ సెగ్మెంట్ నెక్స్ట్ 4-5 yearsకి ఫ్యూచర్ గ్రోత్ ఇస్తుంది, ఇప్పుడు ఎక్కడ ఆపర్చునిటీ కనబడుతుంది అని క్యాచ్ చేయడంలోనే మన యొక్క సక్సెస్ రేట్ ఉంటుంది. అది అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టే మీ రిజల్ట్ ఉంటాయి. సో దీస్ ఆల్ కాల్డ్ ఫినాన్షియల్ బిహేవియర్, ఇన్వెస్టర్ బిహేవియర్. దాన్ని బట్టే ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ అనేది అలా వెళ్తూ చేసుకుంటూ పోతూ ఉండి గుడ్డది చేయలేబడ్డది చేస్తే కాదు. ఇది కంపల్సరీ మీరు అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. సో అడ్వైజర్ రోల్ ఈస్ వెరీ 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 ఎసెన్షియల్. కనుక అడ్వైజర్ ద్వారా వెళ్తే అవన్నీ ప్రాఫిట్ జరుగుతాయి వాళ్ళకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు. థ్యాంక్ యూ అండి.